బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్ ఇవ్వద్దంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ పూర్తయ్యే వరకు నిందితులను కస్టడీలోనే ఉంచాలని పిటిషన్లో కోరారు. చెవిరెడ్డి దాఖలు చేసిన ఈ ఇంప్లీడ్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ఎప్పటికప్పుడు ఇది ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ కేసులో A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ కోసం ఈరోజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి అయితే వారికి బెయిల్ ఇవ్వద్దంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మరి దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజుకు కీలక పరిణామం చోటు చేసుకుంటూ ఉంది. ఏదైతే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఈ లిక్కర్ కేసులో కీలకంగా వ్యవహరించారు అనేది సిట్ అధికారులకు ఉన్నటువంటి సమాచారం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తుల్ని సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్లకు పంపించారు. ముఖ్యంగా A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, A3గా ఉన్నటువంటి సత్యప్రసాద్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. ఈ ఇద్దరు బెయిల్ ఇవ్వద్దంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఒకప్పుడు వీళ్ళంతా కూడా కలిసి ఈ లిక్కర్ కుంభకోణం జరిగేటువంటి సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఒకరికొకరికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఈ లిక్కర్ కేసులో కీలకంగా వ్యవహరించారనేది సిట్ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం. అయితే ఇప్పుడు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళకి సంబంధించి ఏదైతే ఈ బెయిల్ ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు ఒక పిటిషన్ వేసుకున్నటువంటి సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ అయి ఒక పిటిషన్ దాఖలు చేయటం, ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో కూడా విచారణ జరగబోతుంది. ఏదైతే ట్రయల్ ముగిసే వరకు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ను కస్టడీలో ఉంచాలంటూ కూడా చెవిరెడ్డి ఇటు కోరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏదైతే ఈ కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల కోసం పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక అడుగు వెనక్కి వేసి వాళ్ళ అప్రూవల్ కూడా మారే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో వాసుదేవరెడ్డి గాని లేకుంటే దీనికి సంబంధించి ఎవరైతే సత్యప్రసాద్ గాని వీళ్ళంతా కూడా మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. వాళ్ళు ఆ రోజు వాళ్ళకున్నటువంటి పవర్స్ ను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించి మద్యం కుంభకోణం కోసం ఈ కీలక సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకరించారనేది సిట్ దగ్గర ఉన్నటువంటి సమాచారం. మొత్తంగా దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ మీద ఈ రోజు విచారణ జరుగుతూ ఉంది. రహీం, రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.